సో హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనము 1554 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK ఫ్లాట్లో మనం ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా పేరు రవితేజ, ఐమ్ ద ప్రొప్రైటర్ ఆఫ్ ఆర్బీ ఇంటీరియర్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో మనము ఏ విధంగా డిజైన్ చేసామనేది ప్రతి రూమ్ కానీ ప్రతి ఏరియా కానీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్ ప్రాజెక్ట్ 95% మనము మోడలర్ ఫ్యాక్టరీలో రెడీ చేయడం జరిగింది. ఫ్యాక్టరీ వీడియోస్ కూడా మీకు రావడం జరుగుతుంది, మధ్యలో మనం ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తే ప్రదీప్ ప్రణవ్ టౌన్ స్క్వేర్లో ఉందండి. బ్లాక్ ఏలో ఈ ప్రాజెక్ట్ మనం చేయడం జరిగింది అన్నమాట. 1554 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ మనం 3 BHK మోడలర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం చేసాము అన్నమాట. ఈ ఫ్లాట్లో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద లామినేట్ మనము 90 to 95% మనం వైట్ కలర్ మ్యాట్ కలర్ లామినేటే వాడడం జరిగింది. మ్యాట్ ఫినిషింగ్లో మనం లామినేట్ వాడడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు, ప్రదీప్ ప్రణవ్ బాచ్పల్లిలో ఉందండి. ఆర్బీ ఇంటీరియర్ కూడా ఆఫీస్కి నియర్ బై మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమర్స్ 6 months నుంచి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో చాలామంది దగ్గర వాళ్ళ అనుకున్నట్టు జపానీ లుక్, ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ జపానీ లుక్లో కావాలనేసి వాళ్ళు అనుకున్నట్టు ప్రాజెక్ట్ ఎవరు చేయలేరన్న, కేవలం ఆర్బీ ఇంటీరియర్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చి కొటేషన్ ఓకే చేసుకొని ఎక్కువ రోజుల్లో క్లోజ్ కాకుండా చాలా తక్కువ సమయంలో 1 weekలో ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయి మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే ప్రతి రూమ్లో మనము ఏ విధంగా కబోర్డ్ వర్క్ కానీ, డిజైనింగ్ వర్క్ కానీ, పెయింటింగ్ కానీ, సీలింగ్ కానీ ఏ విధంగా చేసామనేది మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ లివింగ్ ఏరియా చూసుకుంటే మనము ఏ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామో మీరు చూసుకోవచ్చు. టోటల్ ఇక్కడ కొన్ని స్క్వేర్ డిజైన్స్ వాడాము, ఒకటి రెక్టాంగిల్ డిజైన్స్ వాడాము. ఇక్కడ కూడా మనం ప్రతిదీ ప్రొఫైల్ లైటింగ్లో మనం ఇక్కడ కూడా మనం వాడింది టోటల్ వామ్ వైట్ అండి. ఈ ప్రాజెక్ట్లో మెజారిటీ వామ్ వైట్ వాడడానికి కారణం ఏంటంటే మ్యాట్ కలర్ లామినేట్ వాడాం కాబట్టి మ్యాట్ కలర్లో వామ్ వైట్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది, ప్లస్ చాలా ఎలివేట్ అవుతుంది మ్యాట్ కలర్ లామినేట్ అనే ఉద్దేశంతో మనం సజెషన్ ఇవ్వడం జరిగింది కస్టమర్. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి వామ్ ప్రొఫైల్ లైట్ అనేది ఇక్కడ ఇచ్చాము. తర్వాత చూసుకుంటే సీలింగ్ 3-way లైట్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే కనిపిస్తున్నాయో అవి మనకి 15 watt 3-way లైట్స్ అనమాట. ఒక స్విచ్ ఆన్ చేయగానే మనకి ఒక టైప్ ఆఫ్ వామ్ లైట్ వస్తుంది, సెకండ్ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే వైట్ లైట్ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే కూల్ లైట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విత్ కాంబినేషన్ ఆఫ్ స్పాట్ లైట్స్ కూడా మనము 7 watts స్పాట్ లైట్స్, 10 watts స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో లివింగ్ డైనింగ్లో మనకి ఇక్కడ ఒక ఫ్రెంచ్ స్లైడింగ్ డోర్ ఉందండి. ఈ ఫ్రెంచ్ స్లైడింగ్ డోర్కి మనం ఏం చేసామంటే సీలింగ్ నుంచి మనకి టిల్ టైల్ వరకు ఇక్కడ షీర్ కర్టెన్ అనే ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ షీర్ కర్టెన్లో ఇంటర్నల్గా మనకి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంటుందండి, అండ్ ఎక్స్టర్నల్గా మనకి మెయిన్ కర్టెన్ ఉంటుంది అనమాట. టోటల్ సీలింగ్ నుంచి ఏ విధంగా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు, ఏ విధంగా మనం ఇక్కడ ఇచ్చామనేది. ఈ కర్టెన్ కూడా మనము ఫ్యాబ్రిక్ కూడా దర్పర్ నుంచి వాడడం జరిగింది అనమాట. ఇంటర్నల్గా చాలా బాగుంటుందన్నమాట. ఇది మనం ఎక్కువ రోజులు మనకి క్లాత్ అనేది స్టాండర్డ్గా రావడం జరుగుతుంది, దాని గురించి మనం దర్పర్లో వాడడం జరిగింది అనమాట. సో కర్టెన్స్ కానీ బ్లైండ్స్ కానీ మనము మన ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న హోమ్ జోన్ వాళ్ళకే మనం ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నమాట. వీళ్ళు వచ్చేసి మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని మనకు చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంతోనే మనం ఈ ప్రాజెక్ట్ మొత్తం కర్టెన్స్ కానీ బ్లైండ్స్ కానీ సిట్అవుట్స్ కానీ మన హెడ్ బోర్డ్స్ కానీ ప్రతిదీ మనం ఈ ప్రాజెక్ట్లో హోమ్ జోన్ వాళ్ళకి బాచ్పల్లి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేసామంటే ఒక సింపుల్ టీవీ యూనిట్ ఇచ్చామన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ బేస్ కౌంటర్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ టోటల్ జపానీ లుక్ ప్రాజెక్ట్ అనమాట. మెజారిటీ 95% మెజారిటీ వైట్ కలర్ కాంబినేషన్తో మనం ఈ ప్రాజెక్ట్ చేసాము. సో దాని గురించే టోటల్ వాల్ని డిస్టర్బ్ చేయకుండా, ఈ జపానీ లుక్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా ఓన్లీ బేస్ కౌంటర్ ఇచ్చాము. ఇక్కడ జస్ట్ ఒక 75 inches టీవీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. దాని గురించి మనం టీవీని హైలైట్ చేయడం కోసం ఒక బేస్ కౌంటర్ ఇచ్చి ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ టీవీ యూనిట్లో మనము చూసుకోవచ్చు దగ్గర 3 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రాస్ కూడా మనము ఏదైతే 2 డ్రాస్కి మనం గోలా ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది అనమాట, హ్యాండిల్లెస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ ఇవ్వడం జరిగింది రిమోట్ యాక్సెస్ గురించి. దీనికి మాత్రం వుడెన్ కలర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకోటి కింద కూడా మనం ఒక స్లీక్ డ్రా అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ మ్యాట్ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ కానీ ఈ వుడెన్ కలర్ కానీ ప్రతిదీ మనం మ్యాట్ కలర్ లామినేటే వాడడం జరిగింది. థిక్నెస్ కూడా 1 mm అనమాట. సో ఇప్పుడు మనం మోడలర్ కిచెన్ చూడబోతున్నాం అనమాట. ద నేమ్ ఇట్ సెల్ఫ్ మోడలర్ అంటే టోటల్ ఫ్యాక్టరీలో మాత్రమే ఇది రెడీ అయ్యి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో
ఈ కిచెన్ ఇంతకుముందు మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఎలాంటి టైల్ కానీ ఎలాంటి గ్రనైట్ కానీ కార్డ్స్ కానీ ఎలాంటి వర్క్ లేకుండా ప్లెయిన్ వాల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. తీసుకొచ్చి ఇక్కడ కూడా సీలింగ్ చేసాం మనం, కిచెన్లో కూడా సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చాం అండ్ 3-వే LED లైట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం ప్రొఫైల్ లైట్ చూసుకుంటే ఇక్కడ కూల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రొఫైల్ లైట్లో. తర్వాత స్పాట్ లైట్ కూడా మనం ఇక్కడ యూనిట్ ఇవ్వడం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టు ప్రతి కబోర్డ్లో మనము ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చామండి. తెలుసుకోవచ్చు ప్రతి కబోర్డ్లో ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు కిచెన్ గురించి మాట్లాడుకునే ముందు కిచెన్లో మనం టోటల్ వైటే వాడినామండి. ఓన్లీ ఇలా ఓపెన్ సెల్స్ ఉన్న దగ్గరే మాత్రం మనం వుడెన్ కలర్ వాడడం జరిగిందనమాట. సో మొదటిగా మనం ఒక టాల్ యూనిట్ గురించి మాట్లాడుకున్నామండి. ఈ టాల్ యూనిట్ కూడా మనము చూసుకోవచ్చు ఈ విధంగా ప్యాంట్రీ ట్యానమ్స్ ఇచ్చామన్నమాట. చూసుకోవచ్చు 3 ప్యాంట్రీ ట్యానమ్స్ ఇచ్చాము టాల్ యూనిట్లో. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగిందన్నమాట. హింజెస్ కానీ ఛానల్స్ కానీ ఏదైతే మన విక్కర్ బాస్కెట్స్ కానీ ఈ ట్యానమ్స్ కానీ ప్రతిదీ మనం ఎప్కో నుంచి వాడడం జరిగింది. ఇంక్లూడింగ్ స్క్రూస్ కూడా మనం ఈ ప్రాజెక్ట్లో ఎప్కో నుంచి వాడడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు అడిషనల్గా ఈ విధంగా స్టోరేజ్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ప్రతి కబోర్డ్లో ప్రొఫైల్ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి ప్రొఫైల్ కనిపిస్తుందో. ఇది లాంగ్ షట్టర్ కాబట్టి మనము ఇక్కడ ఒక హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. పైన కూడా లాఫ్ట్కి అడిషనల్ స్టోరేజ్ ఈ విధంగా మనం అడిషనల్ స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా డోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా హైడ్రాలిక్ లిఫ్టప్ ఇచ్చామండి. ఇంటర్నల్ కూడా ప్రతిదీ ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు లిఫ్టప్ ఇచ్చాము. దాని తర్వాత ఇక్కడ కూడా మనము ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము డెకర్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకేదన్నా డెకర్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనం ఈ ఓపెన్ బాక్స్లో మనం పెట్టుకోవడం జరుగుతుంది. సేమ్ అక్కడలానే ఇటు సైడ్ కూడా మనం రైట్ సైడ్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చామంటే ఈ విధంగా ఒక హైడ్రాలిక్ లిఫ్టప్ అనేది ఇచ్చాం. సో చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇచ్చాం. సో అక్కడలానే మనకి ఇక్కడ కూడా లిఫ్టప్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ లిఫ్టప్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా లిఫ్టప్ అవుతుందో. సో ఇక్కడ మనం అడిషనల్గా ఒక డోర్ ఇచ్చి ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ప్రతి కబోర్డ్లో మనకి లైటింగ్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చి మనం డిజైన్ చేయడం జరిగింది. తర్వాత లాఫ్ట్లో కూడా మనకి ఈ విధంగా అన్ని షట్టర్ డోర్స్ ఇచ్చి ఎలాంటి హ్యాండిల్ ఇవ్వకుండా మనం ఓవర్ హెడ్ లాఫ్ట్లో మనం డిజైన్ చేయడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ చూసుకుంటే ఇది వచ్చేసి క్వాడ్స్ అండి, వైట్ కలర్ క్వాడ్స్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఇది. సో కస్టమర్కి ఇదే కావాలని చెప్పి మనం కోరుతున్నారు. సో దీని గురించి తిరగని గ్రానైట్ షాప్స్ లేవన్నమాట. మనం ఇది చూస్ చేసుకోవడానికి మనకు ఒక 15 to 20 days పట్టింది. సో బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ చాలా హ్యాపీ అన్నమాట. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు బిల్ట్ ఇన్ హాబ్ అనమాట. ఇది ఈ ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ కటింగ్ ఏ విధంగా ఉందనేదో మీరు ఇప్పుడు క్లిప్ వేస్తాను చూడండి. ఇక్కడ ఏ విధంగా కటింగ్ ఉంది, దాని మీద మనం ఏ విధంగా ఇది కూర్చోబెట్టామనేది చూసుకోవచ్చు. టోటల్ ఎల్ షేప్లో మనం ఇక్కడ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ లాస్ట్లో ఏం చేసామంటే వాషింగ్ మిషన్ ఆర్ డిస్పోజర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వెనకాల కూడా రియర్ యూనిట్లో కూడా మనం ఈ విధంగా సేమ్ మనం కార్డ్స్ వేసి టైల్ కూడా వేసాం. టోటల్ ఎల్ షేప్లో మనం ఇక్కడ టైల్ వేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం. బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం. ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం కాబట్టి ఇంటర్నల్గా మనం గ్లాస్ షెల్ఫ్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనం రియర్ యూనిట్లో ఏ విధంగా ఇచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్టోరేజ్ అనేది ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరిగింది. ఇంత మోడ్యులర్ ప్రాజెక్ట్ అయినా కూడా మనం ఎక్కువ డంబీస్ పెట్టకుండా ఫ్యాక్టరీలో కూడా మనం చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఈ విధంగా అవుట్పుట్ చేయడానికి చూస్తాం. సో మీరు చూసుకుంటే ఇక్కడ కిచెన్ కౌంటర్లో చూసుకుంటే ఈ పక్కన మనము ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇట్లా ఇక్కడ వచ్చేసి బాడీ పుల్అవుట్ ఇచ్చాము. ఇది కూడా ట్యానమ్ పుల్అవుట్ ఇచ్చాము అనమాట. బేసిక్గా కస్టమర్ అన్ని ట్యానమ్సే కావాలన్నారు కిచెన్లో, అందుకే ఇక్కడ ఎలాంటి టెలిస్కోపిక్ ఛానల్ వాడలేదు. సో ఈ బాడీ పుల్అవుట్ చాలా కాస్ట్లీ, బట్ స్టిల్ కస్టమర్ నాకు అదే కావాలని కోరుకున్నారు కాబట్టి మనం కస్టమర్కి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 3 shelfsతో ఉన్నాయి. సో దీనికి మనం బాటిల్ పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత ట్యానమ్స్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ టోటల్ కిచెన్లో 6 ట్యానమ్స్ వాడినాం, ఇంక్లూడింగ్ బాటిల్ పుల్అవుట్ అనమాట. ఈ ట్యానమ్ చూసుకోవచ్చు. ఇంటర్నల్గా కట్లరీ మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా మన ఆఫీస్లో ఎలా ఇచ్చామో అలా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం కట్లరీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్గా ఇంకొక స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కింద కూడా మనము గ్యాలరీ ఇచ్చామండి. చూడండి ఈ విధంగా ఎక్స్పో నుంచి మనం గ్యాలరీ ఇవ్వడం జరిగింది. లీవ్ స్పాట్ ఎక్స్పో నుంచి గ్యాలరీ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా అడిషనల్ ఇంకొక
2 టైనల్స్ ఇచ్చామండి. 2 టైనల్స్ కూడా 8 ఇంచ్ గ్యాలరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏ విధంగా మనము గ్యాలరీ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ చూసుకుంటే కార్నర్ సెల్ఫ్ వచ్చేసి మనకి కార్నర్ స్టోరేజ్ ఈ విధంగా ఇచ్చామండి. 165 డిగ్రీస్ ఇంచెస్ వాడి మనము కార్నర్ యూనిట్స్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ కార్నర్ యూనిట్లో దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ వరకు ఉందండి. లోపల చూసుకుంటే ఇంటర్నల్గా చాలా స్టోరేజ్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇంటర్నల్గా చూసుకోవచ్చు, ఎంతో స్టోరేజ్ ఉంటుందండి లోపల. సో ఈ స్టోరేజ్ యూటిలైజేషన్ కోసమే మనము ఈ ప్రాజెక్ట్లో చాలా జాగ్రత్తగా మనము స్టోరేజ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో కిచెన్ మనకి స్పేషియస్గా కనిపించడం కోసం మనము ఎక్కువ వర్క్ ఉండాలి ప్లస్ స్పేషియస్గా కనిపించడం కోసం మనం టోటల్ ఈ విధంగా మనం కిచెన్లో డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం ఒక విక్కర్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది. ఈ విక్కర్ బాస్కెట్ కూడా చూసుకోవచ్చు, ఇంకా పేపర్ మనం ఇవ్వలేదు. సో ఈ విక్కర్ బాస్కెట్ కూడా మనం ఎక్కువలో వాడడం జరిగిందన్నమాట. సో పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ పెట్టుకోవడానికి మనకి ఈ విక్కర్ బాస్కెట్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కిచెన్ యూటిలిటీలో ఉన్నామండి. సో షింక్ అనేది మెయిన్ కిచెన్లో పెట్టకుండా మనం ఏం చేసామంటే షింక్ అనేది ఇక్కడ యూటిలిటీలో పెట్టడం జరిగిందన్నమాట. దీని టాప్ కూడా మనము క్వార్ట్స్తో పెట్టడం జరిగిందన్నమాట. మీకు ఏదైతే కనిపిస్తుందో వైట్గా క్వార్ట్స్ పెట్టడం జరిగింది. సో ఇంటర్నల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో గ్యాస్ అనేది ఇక్కడి నుంచి మనకి మన కౌంటర్ దగ్గర ఉన్న హాఫ్ బిల్ట్ దగ్గరికి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ పైప్ లైన్ కూడా మనం టోటల్ ఇంటర్నల్గా ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్న షింక్ వచ్చేసి క్వార్ట్స్ షింక్ అన్నమాట ఇది. సో స్టెయిన్లెస్ స్టీల్ అది క్వార్ట్స్ ఏదైతే మనకి ఈ మన కౌంటర్ టాప్ మెటీరియల్ వాడాము దాంట్లోనే బ్లాక్ కలర్ అనమాట. ఈ క్వార్ట్స్ షింక్ వచ్చేసి మనకి దీనికి మ్యాచింగ్గా మనం ఫాసిటీ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇందులోనే మన వాటర్ ప్యూరిఫైయర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా మనం ఈ క్వార్ట్స్ షింక్లో నుంచే పక్కన హోల్ పెట్టి పెట్టడం జరిగింది. సో ఇంటర్నల్ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము, యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్లో మరో పక్క ఏం చేసామంటే మనం ఈ విధంగా డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ మనం ఒక ప్రొవిజన్ ఇచ్చి దీనిపైన మనము సేమ్ క్వార్ట్స్ వేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక టాయిలెట్ టిల్ సీలింగ్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా మనం ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ కూడా మనము కర్టన్ హ్యాంగర్ ఏదైతే కర్టన్ కాకుండా ఇది మన ఇక్కడ మనం పైన సీలింగ్లో చూసుకోవచ్చు మనం క్లాత్ హ్యాంగర్ ఏ విధంగా. సో లివింగ్ డైనింగ్లో మనం ఏం చేసామంటే ఒక క్రాకరీ యూనిట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇది బార్ కౌంటర్ కూడా అనడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్ ఏదైతే డిజైన్ మనకు చూపించారో అదే డిజైన్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ఇట్లా బ్లాక్ కలర్ ప్రొఫైల్తో కాంట్రాస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనము క్వార్ట్స్ వాడడం జరిగిందనమాట. వైట్ కలర్ 20 mm థిక్నెస్ ఉన్న క్వార్ట్స్ వాడి, ఈ క్వార్ట్స్ కూడా హ్యాండ్మేడ్తో మనం చేపిలేదండి. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఫ్యాక్టరీలోనే రెడీ అయ్యి ఈ కార్నర్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. సో హ్యాండ్మేడ్ చేస్తే ఎత్తుపల్లాలు వస్తాయండి, దాని గురించి మనము ఇక్కడ ఏది మనం హ్యాండ్మేడ్ అనేది చేయలేదండి. సో మీరు చూసుకోవచ్చు ఈ కౌంటర్కి మనం ఏ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. ఇంటర్నల్ కూడా మొత్తం వైట్ లామినేటే వాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ హై గ్లాస్ వాడలేదండి, మొత్తం మ్యాటే వాడాము. అది ఇంటర్నల్గా కానీ ఎక్స్టీరియర్ కానీ టోటల్గా ఇక్కడ కూడా అడిషనల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చామండి, చూడండి కింద నుంచి పై వరకు ఎంత పెద్ద టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందో. ఈ యూనిట్ కూడా మనకి ఒకటే ప్రొఫైల్ సెట్లు ఇచ్చి ఈ యూనిట్లో ఇన్సైడ్ కూడా మనం ఈ విధంగా గ్లాస్ సెల్స్ ఇచ్చి ప్రతి యూనిట్లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇంటర్నల్గా కబోర్డ్ లైటింగ్లో మనం ప్రొఫైల్ లైట్ అనేది వాడడం జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే ఓవర్ హెడ్లో మనము ఈ విధంగా హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ అని, సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా మనము హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందో. సో మనకి డైరెక్ట్ హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్తో మనకి ఈ షటర్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనము టైల్ ఇవ్వడం జరిగింది. టైల్ కూడా చూసుకోవచ్చు మనకి నియర్ మ్యాచ్ అవ్వడం కోసం వైట్ కలర్ గ్రానైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ నియర్ మ్యాచ్ అవ్వడం కోసం ఇక్కడ కూడా మనం టైల్ అనేది మెజారిటీ వైట్లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవర్ హెడ్లో చూసుకుంటే ఇక్కడ మనం అడిషనల్గా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇది టిల్ సీలింగ్ ఇచ్చాం చూడండి, అడిషనల్గా సపరేట్ మనకి లాఫ్ట్ ఇవ్వకుండా టిల్ సీలింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అనేది ఇక్కడ డిజైన్ చేసాము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఫ్లాట్ మనం ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందన్నమాట. ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఆల్సో స్పాట్ లైట్స్ అండ్ ఆల్సో ఎల్ఈడి లైట్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఎల్ఈడి లైట్స్ వచ్చేసి 3-way లైటింగ్ అనమాట. ఒకసారి స్విచ్ చేస్తే వామ్ లైట్ వస్తుంది, ఇంకోసారి స్విచ్ చేస్తే కూల్ లైట్ వస్తుంది,
ఇంకోసారి స్విచ్ చేస్తే మనకి డే లైట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్క్వేర్ టైప్ మనం ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ కూడా వామ్ వైట్ అనేది వాడడం జరిగిందన్నమాట. ఈ వామ్ లైట్ వచ్చేసి మనకి ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం చేసిన డిజైన్ ఏంటంటే, ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనము ఇక్కడ ఒక వార్డ్రోబ్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనము సిట్అవుట్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో చూసుకోవచ్చు టోటల్ ప్రాజెక్ట్ మనము వైట్ కలర్ కాంబినేషన్లో చేయడం జరిగింది, దట్ టు మ్యాట్ కలర్ కాంబినేషన్. ఇది చూసుకోవచ్చు డ్రెస్సింగ్ యూనిట్ ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము, బ్లాక్ కలర్ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము. ప్రతి వార్డ్రోబ్లో మనము ఈ విధంగా ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది, వామ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇన్సైడ్ కూడా మనము 8 mm థిక్నెస్ ఉన్న షెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. సో ఈ మిర్రర్ యూనిట్కి మనము లేదా డ్రెస్సింగ్ యూనిట్కి మనము ఇక్కడ సెన్సార్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం సెన్సార్ లైట్ కూడా 3-way పుష్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్టోరేజ్ అనేది డ్రా స్టోరేజ్ ఇచ్చాము ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి ఒక డోర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో దీనికి మనము నాబ్స్ వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ నాబ్స్ వాడాము. ఈ సిట్అవుట్కి మనం వాడిన క్లాత్ వచ్చేసి దర్పణ్ క్లాత్ అన్నమాట. 5 inches థిక్నెస్ ఉన్న దర్పణ్ క్లాత్ యాజ్ వెల్ యాజ్ ఫోమ్ వాడడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వీటికి ఎక్కడికి మన హ్యాండిల్స్ ఇవ్వకుండా జీ ప్రొఫైల్ ఇచ్చి బ్లాక్ కలర్ ఈ విధంగా ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము. సో ఈ వార్డ్రోబ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్లస్ ఇన్సైడ్ కూడా చూసారా ప్రొఫైల్ షట్టర్ కూడా ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఇంకొక అడిషనల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం హ్యాంగర్ సంబంధించిన క్లాత్ పెట్టుకోవడానికి ఇచ్చాం. ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో మాత్రం మనము వుడెన్ కలర్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఓన్లీ 5% మనం ఈ ప్రాజెక్ట్లో వుడెన్ కలర్ వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఓపెన్ షట్టర్లో మనం ఏదైనా డెకర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో ఒక హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అనేది చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ మనం మీరు చూసుకోవచ్చు ఏ విధంగా హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఉందో. సో రెండు పక్కల మనం ఏమి ఇచ్చామంటే ఒక డ్రా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సైడ్ యూనిట్ అంటారు దీన్ని. ఈ సైడ్ యూనిట్కే మనము డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఏ విధంగా మనకి ఓపెన్ అవుతుందో చూడండి. మనం కార్నర్స్ ఇక్కడ రౌండ్ చేయడం జరిగిందన్నమాట, హాఫ్ రౌండ్ చేసాము. ఇంటర్నల్గా కూడా చాలా స్టోరేజ్ అనేది ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మనం స్టోరేజ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ మనం వేస్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు హెడ్ బోర్డ్ కూడా మనము సేమ్ సిట్అవుట్కున్న క్లాతే మ్యాచ్ చేయడం జరిగిందన్నమాట. సో నియర్ మ్యాచ్ కూడా మనము బ్లైండ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో చూసుకోవచ్చు హెడ్ బోర్డ్ కూడా చాలా స్లీక్ ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ హడావిడి ఏం మాత్రం చేయలేదు. టోటల్ 95% ఇన్స్టాలేషన్ మొత్తం ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ మనం ఫిట్టింగ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్ వైట్, ప్రతిదీ వైట్, గోడలు కూడా మనం వైటే వాడడం జరిగింది. సో వైట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పీస్ అనమాట. ప్రశాంతంగా మనం ఒకసారి ఇంటికి రాగానే ఆ ప్రశాంతత కోరుకుంటాం కాబట్టి ఈ వైట్ చూడంగానే మనకు ఆ పీస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు స్పెషల్గా మనకి 95% వైట్ వాడడమే ముఖ్యమని చెప్పడం జరిగింది. దాని గురించి మనం ఈ విధంగా డిజైన్ చేసాం. ప్రాజెక్ట్ మధ్యలో మీకు 3Ds కూడా వస్తూ ఉంటాయి, ప్లస్ ఫ్యాక్టరీలో కూడా ఏ విధంగా డిజైన్ చేశారు అనేది ప్రతిదీ మనం చూపిస్తూ ఉంటాం. ప్లస్ ఈ రూమ్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంది, ప్రతి రూమ్లో మనం చూపించడం జరుగుతుందన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మా ఉద్దేశం నాలెడ్జ్ ఇవ్వడం. సో కస్టమర్కి నాలెడ్జ్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బేసిక్ నాలెడ్జ్తో మాట్లాడతారనే ఉద్దేశంతోనే ప్రతి వీడియోలో మనం కస్టమర్కి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ స్టోరేజ్ తక్కువ ఉంది కదండి, మరి మాస్టర్ బెడ్రూమ్ అంటున్నారు, మరి బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు, ఇది దీనిలో సరిపోదు కదా అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. సో ఇక్కడ స్పెషల్గా డ్రెస్సర్ వార్డ్రోబ్ అని స్పెషల్గా ఉందండి. వాష్రూమ్కి అండ్ బెడ్రూమ్కి మధ్యలో ఒక డ్రెస్సర్ వార్డ్రోబ్ స్టోరేజ్ ఉంది. అక్కడ మనము ఇరుపక్కల మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇదే డ్రెస్సర్ ఏరియా అనమాట. ఈ ఏరియాలో మనము సపరేట్గా డ్రెస్సింగ్ యూనిట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే వార్డ్రోబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ మనం ఇక్కడ వార్డ్రోబ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి చూసుకోవచ్చు ఇంటర్నల్గా కూడా ఏ విధంగా మనము వార్డ్రోబ్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చి పైన కింద మాత్రం మనము కేవలం హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ రాడ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ హ్యాంగర్ రాడ్స్ కూడా పైప్స్ పెట్టకుండా స్లీక్గా కనిపించడం కోసం ఎప్పుడు నుంచి వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వీటన్నిటికీ లాంగ్ డోర్స్ అన్నిటికీ మనము ఈ విధంగా హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. 8 inch
మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా 3 డ్రాస్ అనేది ఉన్నది. ఒకటి వచ్చేసి స్లిగ్గా ఇచ్చామండి, ఇంకోటి వచ్చేసి ఈ విధంగా డ్రా అనేది ఇవ్వడం జరిగింది, ఇంకొక డ్రా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక హ్యాంగర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. పైన మనం స్పెషల్గా లాక్ ఇవ్వకుండా వుడ్ వర్క్లోనే మనం చేయడం జరిగింది అనమాట. సో హ్యాండిల్స్, లాక్స్ ప్రతిదీ మనము క్లియర్గా ఇట్లా మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూడబోతున్నాం రండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో మనం చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసాము. ఇక్కడ యాక్చువల్గా చూడొచ్చు స్టోరేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ కూడా స్టోరేజ్ ఉంది. ప్లస్ మనకి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ కౌంటర్ వచ్చేసి హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ కౌంటర్ అనమాట. దీనికి మనం చూసుకుంటే ఈ విధంగా డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొత్తము 3 డ్రాస్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 డ్రాస్ కూడా టోటల్ సాఫ్ట్ క్లోజింగ్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి హైడ్రాలిక్ బెడ్ అనమాట. దీనిపైన మనకు మ్యాట్రిసెస్ కూడా రావడం జరుగుతుంది. యాక్చువల్గా కస్టమర్ మనకు ఒక ఫోటో చూపించి నాకు ఈ విధంగా డిజైన్ చేయండి, పర్లేదు మనకి కస్టమైజేషన్లో ఎలా వచ్చినా పర్లేదు అని చెప్పేసి మనకి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట ఫోటో చూపించి. సో ఫోటో చూసుకొని మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా స్టోరేజ్ ఏ విధంగా ఇచ్చామో నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇన్సైడ్ కూడా మనము వైట్ లైనరే వాడడం జరిగింది అనమాట. ఇన్సైడ్ కూడా మనం A to Z వైట్ లైనరే వాడడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక చిన్న సిట్అవుట్ లాగా ప్రొవిజన్ ఇచ్చి ఇన్సైడ్ కూడా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్సైడ్ మనకి ఒక సీక్రెట్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇన్సైడ్ మనకి ఏ విధంగా సీక్రెట్ స్టోర్ ఉందో. చూసుకోవచ్చు ఇక్కడ మనొక ఈ విధంగా ఒక సీక్రెట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చి ఇక్కడ ఇన్సైడ్ అండ్ ఈ విధంగా అవుట్ సైడ్ మనం స్టోరేజ్ ల్యామినేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము మ్యాట్ ల్యామినేట్ ఇచ్చి ఇన్సైడ్ కూడా మనం ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఒక ప్రొఫైల్ లైట్ కూడా రన్నింగ్ చేయడం జరిగింది అన్నమాట. లోపల ప్రతి ఒక్క కబోర్డ్లో మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక స్టోరేజ్ కూడా ఇచ్చాం సేమ్. ఇందులో మనకి ఏ విధంగా సీక్రెట్ స్టోరేజ్ ఉందో అలానే ఒక సీక్రెట్ స్టోరేజ్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి స్టోరేజ్ అనేది ఉంది. సేమ్ హ్యాంగర్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు సేమ్ అన్నిట్లో మనం సీక్రెట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్గా మనం ఎవ్రీథింగ్ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఏది మనం డమ్మీస్ పెట్టి వేస్ట్ చేయకుండా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక సీక్రెట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. లోపల దీనికి లాక్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనము ఇన్సైడ్ కూడా ఓవరాల్గా ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చి హ్యాంగర్ అవుట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేసి జస్ట్ చూడండి. ఈ విధంగా మనము ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఎలాంటి వేస్టేజ్ చేయకుండా A to Z మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్ చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్లో ఏం చేసామనేది చూసుకోవాలి. ఆఫీస్ రూమ్లో కూడా మనము క్లీన్ ఫినిష్ చేసాము, వుడ్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది. ఇది ఆఫీస్ రూమ్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనం 3 BHK ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగిందన్నమాట. 2 bedrooms ఫుల్ ఫ్లెడ్జ్గా చేసి ఈ బెడ్రూమ్ మనము ఎస్పెషల్గా ఆఫీస్ రూమ్ కోసం అనేది డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకంటే స్పేషియస్గా ఉంటుంది ప్లస్ ఈజీ టు యూజ్ అనమాట. ఇక్కడ దాని గురించి మనం ఇక్కడ ఆఫీస్ సెటప్స్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక 2 ledges కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు. ఈ లెడ్జెస్లో మనము డెకర్ ఐటమ్స్ పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆఫీస్ రూమ్లో మనం వార్డ్రోబ్ ఇచ్చామండి. చూసుకోవచ్చు ఫుల్ వాల్ టు వాల్ వార్డ్రోబ్ ఇచ్చాము ఇక్కడ. ఈ వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ వచ్చేసి మనము 2 కలర్ కాంబినేషన్ ఇస్తాము. టోటల్ ఫ్లాట్లో ఏదైతే 2 కలర్ కాంబినేషన్ వాడాము ఇక్కడ కూడా అదే 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్లో కూడా మనం ఇక్కడ ఓపెన్ స్పేస్ పెట్టుకుని ఈ విధంగా ఏదైతే డిజైన్ మీకు కనిపిస్తుందో అక్కడ ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఓపెన్ బాక్స్లో మనము వుడెన్ కలర్ అనేది వాడడం జరిగింది. మిగతా మొత్తం మనం ఇక్కడ వైట్ కలర్ మ్యాట్ లామినేట్ వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇక్కడ డిజైన్ అయితే కనిపిస్తుందో. సో ఇందులో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పార్టీషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇన్సైడ్ మనం ఏ విధంగా మనం పార్టీషన్ అనేది ఇస్తాము. సో ఇక్కడైతే ఈ విధంగా మనము ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. ప్రతి కబోర్డ్లో మనము ప్రొఫైల్ లైట్ వాడడం జరిగింది. సో ఆల్రెడీ నేను 2 bedrooms కానీ కిచెన్ కానీ హాల్లో కానీ చూపించడం జరిగింది. ప్రతి కబోర్డ్లో మనం ప్రొఫైల్ లైట్ అనేది వాడడం జరిగింది. ఈ ఓపెన్ కబోర్డ్లో కూడా చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ వాడడం జరిగింది. సైడ్లో కనిపిస్తున్న విధంగా వాడడానికి. సో ఇక్కడ ఈ పార్టిషన్లో చూసుకోవచ్చు మనం ఏ విధంగా వాడామో.
సో ఇది వచ్చేసి మనకి లాక్ ప్రొవిజన్ ఇచ్చాం కాబట్టి దీనికి మనకి టవర్ బోల్ట్తో సపోర్ట్ ఉంటుంది అన్నమాట ఇంకొకటి. సో ఈ టవర్ బోల్ట్ అనేది ఇక్కడ మనం ఓపెన్ చేస్తే లాక్ ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో మాత్రం మనము డ్రా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో టోటల్ 3 డ్రాస్ ఇచ్చాము. ఇక్కడ హ్యాంగర్ కోసం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత టోటల్ లాక్లో చూసుకోవచ్చు మనము ఏ విధంగా స్టోరేజ్ అనేది ఇచ్చాము, టోటల్ లాక్ ఏ విధంగా ఇచ్చాము అనేది చూసుకోవచ్చు అనమాట. సో లాక్లో మాత్రం మనము నాబ్స్ వాడడం జరిగింది అనమాట. హ్యాండిల్ వాడకుండా నాబ్స్ వాడాము. ఇక్కడ కూడా చిన్న చిన్న షట్టర్స్ కూడా మనము నాబ్సే వాడామండి. కింద ఎక్కడైతే లాంగ్ షట్టర్స్ ఉన్నాయో లాంగ్ షట్టర్స్ మాత్రమే మనము హ్యాండిల్ వాడడం జరిగింది అనమాట. 8 ఇంచ్ హ్యాండిల్ వాడాము. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తున్న హ్యాండిల్ అనేది. సో ఇది మనం వాటర్ గురించి ఏ విధంగా డిజైన్ చేసామనేది మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ రూమ్లో ఫాల్ సీలింగ్ ఏ విధంగా చేసామో చూసుకోవచ్చు. ఇందులో మనం టోటల్ ప్లెయిన్ సీలింగ్ చేసామన్నమాట. ప్లెయిన్ సీలింగ్ చేసి రెక్టాంగిల్ షేప్ ఉన్న ప్రొఫైల్ లైట్ డిజైన్ చేసాము. ఈ ప్రొఫైల్ లైట్కి మాత్రం మనం కూల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆఫీస్ రూమ్ కాబట్టి ఇక్కడ వర్క్ స్టేషన్ ఉంటుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ కూల్ లైట్ అనేది ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి రూమ్లో చూసుకుంటే మనం వామ్ లైట్ ఇవ్వడం జరిగింది, కానీ ఈ ఆఫీస్ రూమ్లో స్పెషల్గా మనం కూల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మిగతా చూసుకుంటే స్పాట్ లైట్ ఇచ్చాము, ప్యానల్ లైట్స్ కూడా ఇచ్చాము. ఈ ప్యానల్ లైట్ కూడా 3-way స్విచ్తో మనకి ఆపరేట్ అవుతుంది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా గెస్ట్ బెడ్రూమ్లో మనం బ్లైండ్స్ వాడడం జరిగింది అనమాట. కానీ ఆఫీస్ రూమ్లో మాత్రం మనము ఈ విధంగా వుడెన్ బ్లైండ్స్ వాడడం జరిగింది. అక్కడేమో క్లాత్ బ్లైండ్ వాడడం జరిగింది, ఇక్కడేమో మనము వుడెన్ బ్లైండ్స్ వాడడం జరిగింది అనమాట. సో ప్రతి సీలింగ్ కానీ వాల్స్ ప్రతి దగ్గర మనం వైట్ కలర్ రాయల్ పెయింట్ వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు టోటల్ ప్రాజెక్ట్ మనం రాయల్ పెయింట్ మనం వాడడం జరిగింది అనమాట. అందుకే మనకి వైట్ కాంబినేషన్ ఎలా ఉంది, వైట్ కలర్ వాటర్ ప్రాజెక్ట్లో మెయిన్ ఎక్స్పాన్షన్ అనమాట. మనం ఒక 6 feet ఉన్న షూలైట్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఇందులో మనకి సిలిండర్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ మనం ఏ విధంగా సిలిండర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందో. సో 4 షట్టర్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. తర్వాత ఒక చిన్న ఫిట్అవుట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి కౌంటర్ టాప్ లామినేట్ డోర్ అనుకున్నది, లామినేట్ ప్యానల్ అనుకున్నది. ఇది గ్రానైట్ కాకుండా క్వార్ట్జ్ వాడామన్నమాట. సో టోటల్ ప్రాజెక్ట్లో మనం ఇదే వాడడం జరిగిందన్నమాట. క్వార్ట్జ్ చూసుకుంటే మీకు ఏ విధంగా ఉందనేది. ఇప్పటివరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేస్తామనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మా ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. చూసి మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించండి. ఆర్బీ ఇంటీరియర్ బాజ్పాలి. డిస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్స్ ఉంటే మా ఫోన్ నెంబర్ కానీ మా అడ్రస్ కానీ మా మ్యాప్ లొకేషన్ ప్రతిదీ డిస్క్రిప్షన్ ఉంటుంది. చూసి ఒకసారి మా ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ని సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని మండే టు సండే మేము ఓపెన్ ఉంటామండి. ఓన్లీ ట్యూస్డే రోజు మాత్రమే మేము క్లోజ్ ఉంటాం.